మీకు తెలుసా శ్రీశైలంలో ఉన్న పాతాళగంగ నీరు పచ్చగా ఎందుకు ఉందని? పూర్వం చంద్రగుప్త మహారాజు అనేక రాజ్యాలపై యుద్ధం చేయడానికి దండయాత్రకు వెళ్లాడు. అలా చాలా సంవత్సరాలు యుద్ధానికి వెళ్లి తిరిగి వచ్చిన రోజుకి అంతఃపురంలోని ఆడవారిలో ఒక అందమైన స్త్రీని చూసి ఇష్టపడతాడు. తర్వాత ఆ స్త్రీ చంద్రగుప్త మహారాజు తన కుమార్తె చంద్రవతి అని తెలుసుకుంటాడు. అయినా సరే ఆమె పైన ఉన్న మోహాన్ని వదలలేడు. తండ్రి నుండి తప్పించుకోవడానికి ఆ రాకుమార్తె శ్రీశైలంలోని అడవులకు చేరి అక్కడ శివుడికి తీవ్రమైన తపస్సు చేస్తుంది. అయినా చంద్రగుప్తుడు ఆమె జాడను కనుక్కొని అక్కడికి వచ్చి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ శివయ్య ప్రత్యక్షమై, కామంతో కళ్ళు మూసుకుపోయిన నువ్వు ఈ పాతాళ గంగలోని పచ్చల బండగా మారిపడి ఉండు అని శాపాన్ని ఇస్తాడు. తన తప్పును తెలుసుకున్న చంద్రగుప్తుడు శాప విమోచన కోసం శివయ్యని ప్రార్థిస్తాడు. అప్పుడు శివయ్య కలియుగంలో శ్రీ మహావిష్ణువు ఈ పాతాళ గంగలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెబుతాడు. అందుకే ఈ రోజు వరకు పాతాళ గంగలోని నీరు పచ్చ రంగులోనే ఉంటుంది. కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి.